మహాగణుడు, మహోన్నతుడు, పరమానంద ఆశ్రయుడైనటువంటి దేవునికి మొదటిగా నా యొక్క కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించేదానికై సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని వారితో కలుసుకొనిన సంగతియు, యెరూషలేము రాజైన ఆదోని సెదకు వినినప్పుడు అతడును అతని జనులకు మిగులు భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానుల్లో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన ఆదోని సెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పీరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షింపుమని గిల్గాల్లో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా, యెహోషువయును అతని యొద్దనున్న యూదులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా, వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోనీయుల ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము
దాని ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. మొదటిగా ఈ వచనాలను మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంతకుముందు వారు హాయి అనేటువంటి పట్టణాన్ని ఏ విధంగా నాశనం చేశారో, ఎరుకోను ఏ విధంగా పట్టుకుని వాళ్ళు నాశనం చేశారో, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అలాగనే మధ్యలో గిబియోనీయులు వచ్చి మారు వేషం వేసుకుని వీరు ఎలాగన వారి ప్రాణాలు కాపాడుకునేదానికి ఎత్తులు వేశారు, అవి కూడా మనం పరిశీలన చేశాము. ఈ 10వ అధ్యాయంలో జరిగేటువంటి సంఘటనలు మనం గమనిస్తే యెహోషువ హాయి వారిని పట్టుకొని దాని రాజును ఎలా నిర్మూలన చేశారో, అలాగనే ఎరుకోను కూడా దాన్ని నిర్మూలన చేసి దాని రాజును ఏ విధంగా చంపారో, ఇవన్నీ విన్నప్పుడు ఈ గిబియోను పట్టణము అది ఒక రాజధానుల్లో ఒక రాజధానిగా ఎంచబడినటువంటి గొప్ప పట్టణము కనుక దేశానంతటికీ ఒక ముఖ్య పట్టణం ఉన్నట్టుగానే, అనగా రాజధాని ఉన్నట్టుగానే ఈ గిబియోన్ అనేటువంటిది ఆ యొక్క ప్రాంతాలన్నిటికీ రాజధానికి ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది హాయి కంటే గొప్ప పట్టణం అని చెప్తూ ఉన్నాడు. కనుక ఇవన్నీ విన్నప్పుడు అంతటి యెరూషలేము రాజు అయినటువంటి అదోనీసెదెకు ఏం చేశాడు అనంటే, గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసుకున్నారు, మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేయండి అని మిగిలినటువంటి 5 రాజులతో ఆయన ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే గిబియోనీయులు ముందుగానే వాళ్ళు మారువేషం వేసుకెళ్ళి ఇశ్రాయేలును కానీ ఇశ్రాయేలు పెద్దలను కానీ యెహోషువను కానీ వారు మోసపుచ్చి వారి ప్రాణాలు కాపాడుకునే దానికి ఎలాగని చేశారో అది కూడా తెలుసుకున్నారు. కనుక వాళ్ళైతే మనతో కలిసి రారు, వాళ్ళ పంచం చేరారు కనుక మీరన్నా మాకు వచ్చి సహాయం చేయండి అని చెప్పేసి ఈ యెరూషలేము చుట్టుపక్కల ఉన్నటువంటి 5 రాజులు, అనగా ఎవరెవరు వారు? యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, వీరందరూ కూడా ఒకటైపోయి వారందరూ కూడా తమ యొక్క సేనలన్నిటిని కూడా యుద్ధానికి తీర్చి వారు గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదకి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చేయి వెనుక మాకు త్వరగా సహాయం చేయమని గిల్గాల్లో ఉన్నటువంటి యెహోషువకు వర్తమానం పంపించారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు అన్నదంటే వాళ్ళందరినీ కూడా యోధులందరినీ కూడా సిద్ధం చేసుకుని గిల్గాల్ నుండి బయలుదేరి వీరున్నటువంటి ప్రాంతానికి ఆ రాత్రంతా ప్రయాణం చేసి వారిని ఎదుర్కోవడానికి వెళ్తా ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ 5 వచ్చినప్పటికీ నువ్వు వారికి ఏమీ భయపడనక్కర్లేదు, నీ చేతికి వారందరినీ కూడా నేను అప్పగించాను, కాబట్టి ఎవడో కూడా వారిలో ఎదుట నిలవలేడయ్యా అని చెప్పేసి యెహోషువకు ధైర్యం దేవుడు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఆ రాత్రంతా ప్రయాణం చేసి వారు ఉదయాన్నే వచ్చి ఈ యొక్క 5 రాజులు కూడుకున్నటువంటి సైన్యం మీదకి వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే వీళ్ళపక్షంగా ఈ 5 రాజుల యొక్క సైన్యాన్ని యోధులందరినీ కూడా ఇశ్రాయేలీయుల ఎదుట కలవరపడేటట్లుగా చేశాడు. కనుక ఒక రకంగా ఇశ్రాయేలును చూడగానే వీళ్ళకి ఒక భయం అన్నమాట. వీళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ దేవుడైనటువంటి యెహోవా వీరితో పాటు ఉంటాడు, వీళ్ళనైనా మనం గెలవచ్చునేమో కానీ వాళ్ళ దేవుడిని గెలిచేదానికి అవకాశం లేదు. ఇలాగ మొత్తానికి వాళ్ళ మనసులో ఏదో కలవరము గలిబిలనేటువంటి బయలుదేరు కానీ అప్పుడు వీళ్ళు ఏం చేశారు అన్నదంటే వాళ్ళు యుద్ధంలో ఉన్నవారే కనుక వారందరినీ కూడా మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటూ వచ్చేస్తా ఉన్నారు. దానికి సరిహద్దులు చెప్తూ ఉన్నాడు, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను, బేత్‌హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులను వారిని తరిమి హతము చేయించు వచ్చిరి అని ఇశ్రాయేలీయులు ఆ కలవరంలో ఉన్నటువంటి 5 రాజ్యాల సైన్యాన్ని అంతటిని కూడా ఘోరముగా హతము చేస్తూ వస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేశారనంటే ఇశ్రాయేలు ఎదుటి నుండి
వారు బేత్ హేరోనుకు దిగిపోవు త్రోవను వారు వేరే దారిలో కూడా పారిపోతా ఉన్నారు. అయితే ఈ పారిపోయేటువంటి వాళ్ళు ఇజ్రాయేల్ను గమనించారో తెలియదు, కానీ దేవుడు వీళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కనుక ఆ పారిపోయే వాళ్ళ మీద ఆకాశం నుంచి గొప్ప వడగండ్లను దేవుడు కురిపిస్తే ఆ వడగండ్లు పడి చాలా మంది చచ్చిపోయారు. గమనించండి, వడగండ్లు ఎందుకు పడతాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకునే సమయంలో వడగండ్లు అనేటువంటివి అది శుభసూచకము కాదని, దేవుని యొక్క ఉగ్రతకు మానవుడు మార్పు చెందవలసిన దానికి హెచ్చరికకు సంబంధించిన సంగతులు అని మనం గతంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కనుక ఇక్కడ కూడా మనం గమనిస్తే ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళ యుద్ధంలో నుంచి తప్పించుకుని పారిపోతా ఉన్నారో వారి మీద దేవుడు ఏం చేశాడు, వడగండ్లను పడవేశాడు. ఆ వడగండ్ల చేత అందరూ చచ్చిపోయారు. ఇక్కడ విశేషం ఏంటిదంటే, ఇశ్రాయేలు యుద్ధం చేసి కత్తివాత చంపినటువంటి వారి లెక్క కంటే దేవుడు వడగండ్ల చేత చంపినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారట. ఆ రోజున యుద్ధం ఎలా జరిగింది అని మనం గమనిస్తే, వీళ్ళందరినీ కూడా యుద్ధానికి పంపించి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ వినేటట్లుగా దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని సూర్య చంద్రులనే దేవుని పేరట ఆజ్ఞాపించేశాడు. అంతే, దేవుని యొక్క ఆధీనంలో సూర్యుడు చంద్రుడు వాళ్ళు అలాగనే స్తంభించిపోయారట. ముందుకి వెనక్కి కదలకుండా అలా స్తంభించిపోయారు. ఆ స్తంభించినటువంటి సమయం ఎంత అని మనం గమనిస్తే 13వ వచనంలో చూస్తున్నాము, ఒక నాడెల్లా అన్నాడు. అంటే ఒక రోజు అనగా 24 గంటల పాటు సూర్యుడు చంద్రుడు కదలకుండా అలాగే ఉండిపోయారు. వాస్తవానికి ఒక రోజులో మనకి 12 గంటల వెలుతురు, 12 గంటల చీకటి అనేది సర్వసాధారణమైన సంగతి. ఇప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కదలకుండా ఒక నాడెల్లా ఉండిపోయారు అంటే ఆ 5 రాజ్యాలకు సంబంధించినటువంటి యోధులందరినీ ఇశ్రాయేలీలు జయించేంత వరకు దేవుడు ఒక రోజల్లా సూర్యుడిని అస్తమించనీయకుండా పొద్దుకొంకకుండా చేసిన దానికి సహాయం చేస్తే, వీళ్ళు దేవుని యొక్క సహాయంతో వారందరినీ కూడా చంపేసేసి తిరిగి మరలా వాళ్ళు గిల్గాల్లో తమ పాళెంలోనికి వచ్చేసారనమాట. 16వ వచనం నుంచి చదువుదాం. ఆ రాజులైదుగురు పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండేది. మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులైదుగురు దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనక వారిని తమ పట్టణముల్లోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయడనను. వారి బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలును బహు జన సంహారము చేయుట కడతీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు పరాక్రమము గల పట్టణముల్లో చొచ్చిరి. జనులందరూ మక్కేదా ఎందలి పాళెములోనున్న యెహోషువనొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగ చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలకు రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలునందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులలో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడ మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడ మీద తమ పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి,
దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకు అందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలము వరకు చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దు గురుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారి దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు నున్నవి. ఇక్కడ యుద్ధము జరుగుతూ జనులందరూ కూడా చనిపోతూ ఉంటే ఈ 5 రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులు ఏం చేశారు అనంటే, వారు ప్రాణాలు కాపాడుకునేదానికి మక్కేదా ఎందల గుహల్లో దాక్కున్నారు. ఈ సంగతి ఇశ్రాయేల్ గమనించి యెహోషువకు సమాచారం చెప్పారు. చెప్పి మొదట ఆ యొక్క గుహకు అడ్డంగా రాళ్లు పెట్టేసేసి అక్కడ కొంతమంది మనుషులను కాపలా ఉంచండి అని చెప్పి మిగిలినటువంటి జనులందరినీ కూడా వీళ్ళు పూర్తిగా బొత్తిగా నశింపజేసేంత వరకు యుద్ధం చేశారు. ఆ తర్వాత యెహోషువ వాళ్ళని ఆ గుహలోంచి బయటకు తీసుకుని రండి అని చెప్పి తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేశాడు అనంటే, తన దగ్గర ఉన్నటువంటి యోధుల యొక్క అధిపతులను దగ్గరకు రమ్మని చెప్పి ఈ అధిపతులను అంటున్నాడు, మీరు ఈ 5 రాజుల మెడ మీద మీ కాళ్ళు పెట్టి నొక్కండి అని చెప్పేసి అన్నాడు. దానికి మీరేం భయపడక్కర్లేదు, జడియక్కర్లేదు, ధైర్యం వహించి మీరు దృఢంగా ఉండండి. వీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళలో ధైర్యం నింపేదానికి, అనగా ఆ జనుల యొక్క అధిపతులకు, యోధుల యొక్క అధిపతులకు ధైర్యం నింపేదానికి రాజుల మెడ మీద కాలు పెట్టించి వారిని మరి చంపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళని కొట్టి చంపేసేసి 5 చెట్ల మీద వారిని ఉరి తీయించి వారి శవములు అందరూ చూసేటట్లుగా సాయంత్రం వరకు చెట్ల మీదే ఉంచి పొద్దుగుంకే సమయానికి ఆ శవములు దించి వాళ్ళు ఏ గుహలో అయితే దాక్కున్నారో ఆ గుహలోనే ఆ శవాలను వేసి ఆ రాళ్లను అడ్డంగా వేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ ఈ 30వ వచనం వరకు మనం 27వ వచనం వరకు చదివినటువంటి వచనాల్లో ఆత్మ సంబంధంగా మనం అప్లై చేసుకోవాల్సినటువంటి విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అన్నదంటే, మొదటగా మనం గమనిస్తే 10వ అధ్యాయంలో 5 రాజులు తమ యొక్క సైన్యాలతో కలిసి ఇశ్రాయేలుతో యుద్ధం చేసేదానికి ముందుకొచ్చారు. 5 రాజులు అనంటే వాళ్ళు చాలా బలముగా దృఢంగా అయ్యారని మనకు అర్థమవుతా ఉంది. మన బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం, మరి ఒంటిగా ఉన్నవాడు తొట్టిల్లే ప్రమాదం ఉంది, జంటగా ఉన్నవాడు బలంగా ఉండే ప్రమాదం ఉంది, అంటే ఒకరికొకరు తోడుంటారు అని. అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా మనం గమనిస్తే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అని చూస్తాం. 3 పేటల తాడే అంత గట్టిగా ఉంటే 5 కలిస్తే ఇంకెంత బలంగా ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలును ఎదిరించేదానికి వారి వారి సైన్యాలతో 5 రాజ్యాలు ఏకమైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు యెహోషువకి, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించాను, వారిలో ఎవడో నీ ఎదుట నిలవడని యెహోషువతో దేవుడు మాట్లాడి ధైర్యపరిచాడు. కాబట్టి దేవుని ఎదుట శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తులు ఎంతమంది నీ ముందున్నా వారందరూ ఈయనేమీ చేయలేరు. అందుకని మనం గమనిస్తే క్రైస్తవులతో పౌలు మాట్లాడే మాట, మనము అంధకార సంబంధాలకు లోకనాథులతో పోరాడుచున్నాము అని అంటాడు. కనుక మన యొక్క పోరాటము మనుషులతో కాదు, వ్యక్తిత్వాలతో, చెడుతో, పాపముతో, దుర్నీతితో, వీటన్నిటికీ అధిపతి అయినటువంటి అపవాదితో. కనుక అలాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళకి ఎంత విస్తారమైనటువంటి బలగం ఉండొచ్చునో, శక్తి ఉండొచ్చునో, కానీ వారి పక్షంగా దేవుడు లేడు, మన పక్షంగా దేవుడు ఉంటాడు. కనుక వారినే దేవుడు కలవరపరిచి
మన ఎదుట వారు లొంగిపోయేటట్లుగా దేవుడు వారి యొక్క మనసుల మీద ఏలుబడి చేస్తాడనే విషయం మనం గ్రహించాలి. అందుకని వారి యొక్క భౌతిక రూపాన్ని చూసి, వారికున్న ఆయుధాలను చూసి, వారికున్న పలుకుబడిని చూసి, వారికున్న అధికారాన్ని చూసి, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడు కూడా క్రైస్తవుడు భయపడకూడదు. ఎందుకంటే వాటన్నిటికంటే మించినటువంటి వాడు మన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కనుక అలాంటి ధైర్యంతో మన విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించేదానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా తర్వాత మనం ఇక్కడ మరొక ప్రత్యేకమైన సందర్భాన్ని గమనిస్తే, కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద దేవుడు వడగండ్లు పడవేసి వారిని నాశనం చేసేదానికి ఆయన పూనుకున్నాడు. గమనించండి, ఒకవేళ ఎవరైనా మన చేతుల్లో నుంచి దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకుందామనే ప్రయత్నం చేయవచ్చును, కానీ దేవుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా అటు వారిని మరణానికి అప్పగించేదానికి వారికి సంబంధించిన తీర్పులు ఆయన చూసుకుంటాడు. కనుక అలాంటి వారిని గురించి ఆలోచించాల్సిన పనే మనకు లేదన్న విషయం గ్రహించాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ పక్షంగా అంటే వాళ్ళు తమ యొక్క శత్రువులను తొదముట్టించేంత వరకు యుద్ధం చేసేటట్లుగా ఈ యెహోషువ సూర్యచంద్రులకు ఆజ్ఞాపిస్తే అతని మాట విని దేవుడు సూర్యచంద్రులను ఒక నాడల్లా ఆపేశాడండి. నిజంగా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నాడన్న సంగతి మనం వింటా ఉన్నప్పుడు మన జీవితాల కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధమే అనేటువంటి ఒక ధైర్యం మనకి ఏర్పడుతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల చేత తరమబడుతూ ఉన్నప్పుడు వారి కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. వాళ్ళు తిని బ్రతికి తన పక్షంగా నిలబడే దానికోసం ప్రతి దినము ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇలాగన దేవుడు తన ప్రజల కొరకు చేసేటువంటి కార్యాలను మనం గమనిస్తే నిజంగా ఈరోజు మన జీవితాల్లో ఉన్నటువంటి అవసరతలు, ఇబ్బందులు, లోపాలు ఇవన్నీ చాలా చిన్నవి అనిపించట్లా మనకి. కానీ ఈ చిన్నమైనటువంటి వాటి గురించే దేవుని యొక్క కృపకు దూరం అయిపోయేటువంటి అజ్ఞానులుగా మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి దేవుడు తన ప్రజల పక్షంగా గొప్పైన కార్యాలు చేసేదానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క శత్రువులను ముందు హాయి రాజును ఏ విధంగా వీళ్ళు మరి చంపి ఉరితీసి తర్వాత అతన్ని నాశనం చేశారో, అలాగనే ఈ 5 రాజులను కూడా వాళ్ళు కొట్టి చంపి వారిని చెట్లకు ఉరితీసి వారి యొక్క శవాలను గుహలో వేసి కప్పిపెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నిజంగా దేవుడు తన యొక్క ప్రజల పక్షంగా చేసేటువంటి కార్యము మనలో ధైర్యాన్ని నింపుతుంది. అందుకని యెహోషువ ఆ ధైర్యం పొందినటువంటి వాడే అదే అనుభూతి ఆ ఇజ్రాయెల్ సైన్యపు అధిపతులకు కూడా రావాలన్న ఉద్దేశంతో వారిని పిలిచి ప్రత్యేకంగా ఏం చేశాడు, ఈ 5 రాజుల యొక్క మెడ మీద మీ పాదాలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళ పాదాలతో వీళ్ళ మెడలు తొక్కించి వాళ్ళను కొట్టి చంపించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. పౌలు కూడా తెలియజేస్తూ ఉంటాడు, దేవుడు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక తొక్కించును అని రాస్తూ ఉంటాడు. కనుక అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ఏంటంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే, ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు చెప్పింది చేస్తాడని గుడ్డిగా మనం నమ్మేసి ముందుకు వెళ్ళిపోవాలంతే. ఇక్కడ అతి తెలివితేటలు కానీ, సందేహ సంబంధమైనటువంటి తెలివితేటలు కానీ ఇలాంటివి ఏవైనా మనం ప్రదర్శించే ప్రయత్నం చేశాము అంటే ఇంకా దేవుడు దానిలో జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి మన యొక్క ప్రార్థన యథార్థమైందైతే, దేవునికి మహిమకరమైందైతే, అలాగే దేవుని పక్షంగా మనం నిలబడటం కోసం చేసిందైతే ఖచ్చితంగా దేవుడు ప్రతిదాన్ని జరిగించేదానికి సిద్ధమే. అలాగనే కాకుండా స్వార్థపూరితంగానో అలాగనే లోక సంబంధమైనటువంటి అత్యాశలతోనో దుర్బుద్ధితోనో ఇలాంటి మనసుతో మనం ప్రార్థనలు చేసేదనుకుంటే ఆ ప్రార్థనల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలగదని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు తన యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ పక్షంగా తను ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చే విషయంలో ఎంతటి వారినైనా ఆయన ఎదిరించేదానికి, ఎలాంటి వారినైనా అడ్డం తొలగించేదానికి
ఆయన శక్తివంతుడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. కాబట్టి మన యొక్క ఈ చిన్న జీవితంలో కూడా మనకు కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని, సహకారాన్ని ఎల్లప్పుడూ అందించి క్రీస్తు ప్రభువునందున్నటువంటి వారందరినీ కూడా విజయము పొందేటువంటి వారుగానే క్రీస్తు యొక్క కుడిపార్శ్వన మనం కూడా కూర్చునేటట్లుగా మనల్ని నడిపించగలిగే శక్తి గలవాడని మనందరం కూడా మన విశ్వాస జీవితాన్ని మరింత ధైర్యంగా ముందుకు కొనసాగించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను.